ఈ వీడియోలో మీకు ఎటువంటి కట్టెలనైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నేల మీద ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదివి మీరు ఆ నీళ్ళని చల్లినట్లయితే ఎటువంటి కట్టెలైనా సరే అవి తెగిపోవడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక దక్షిణ భైరవ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క మంత్రం ఏమిటి, ఇది ఏ విధంగా సాధన చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లియర్గా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మంత్రం కానీ తంత్రం కానీ మానవుడి కంటికి కనపడదు. ఎందుకు కనపడదంటే అది ఒక దైవశక్తితో కూడుకున్న ఒక రహస్యం అన్నమాట. అది మనం చదవటం వరకే జరిగిద్ది. గాలి ఏ విధంగా అయితే మానవుడి కంటికి కనపడకుండా ఉండిద్దో అదేవిధంగా మంత్రం కూడా మానవుడి కంటికి కనపడదు. కాకపోతే గాలి వచ్చేసి మన శరీరానికి తగిలినప్పుడు గాలి తోలుతుంది అని మనకి ఎప్పుడైతే అనిపించిద్దో మంత్రశక్తి కూడా అంతే మాట. అది కనపడదు, కానీ ఆ యొక్క శరీరానికి కానీ మనుషులకు కానీ అది ఎప్పుడైతే తగిలిద్దో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవడం జరిగిద్ది. అదేవిధంగా కష్టాలు పడాల్సి వస్తుంది అన్నమాట. అటువంటిది అన్నమాట మంత్రం అనేది, తంత్రం అనేది. అయితే ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే మీరు ఒక వ్యాపారం కానీ ఒక బిజినెస్ కానీ అదేవిధంగా ఏదైనా సరే ఒక వ్యాపారం లాంటిది, ఒక బిజినెస్ లాంటిది మీరు బాగా నడవటం లేదు, మొన్నటిదాకా బాగా నడిచింది, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది, బాగా నడవట్లేదు అనుకుంటున్నా. ఒక ఎటువంటి వ్యాపారం అయినా సరే మీరు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి చెబుతున్నమాట ఇది. రోజు వ్యాపారం బిజినెస్ చేసుకునే వాళ్ళకి చెబుతున్నాను అన్నమాట ఇది. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీది ఏదైనా చిల్లర కొట్టు అయినా సరే, లేకపోతే ఏదైనా బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే మీది నడవటం లేదు అంటే నడుస్తూ శాంతం ఆగిపోయింది, ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు శాంతం ఆగిపోయింది అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మీ యొక్క దుకాణానికి కానీ లేకపోతే మీ చేసే బిజినెస్కి కానీ ఏదైనా తంత్ర ప్రయోగం జరిగింది అని అనుకుంటున్నా కానీ, లేకపోతే ఎటువంటి చెడు ప్రయోగాలు జరిగేసి మా బిజినెస్ డౌన్ అయిపోయింది అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క దక్షిణ భైరవ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు 5 రోజులు సాధన చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు. రోజు మొత్తం మీద మీరు పగలగా రాత్రి ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు. అది కూడా ఏ దిక్కునైనా కూర్చొని సాధన చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అయితే మంత్రం మనం ఎన్ని వేల సార్లు జపం చేయాలంటే, ఎన్ని వేల సార్లు అవసరం లేదండి. 21 సార్లు ఒక మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఈ విధంగా 5 రోజులు చదవాలి. ఈరోజు 21 సార్లు చదువుతావు, రేపు 21 సార్లు చదువుతావు, ఎల్లుండి 21 సార్లు, అట్లా కంటిన్యూగా వరుస 5 రోజులు స్టార్ట్ చేశారంటే మీకు మంత్రం అనేది సిద్ధించింది అన్నమాట. ఆ సిద్ధించిన తర్వాత ఎవరైతే ఇటువంటి బిజినెస్లు, వ్యాపారాలు, చిల్లర కొట్లు, దుకాణాలు ఇటువంటి పెట్టుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి మీకు ఏదైనా జరిగి ఉందో అనుమానం వస్తేనే, ఒకప్పుడు బాగా నడిచింది వ్యాపారం, ఇప్పుడు డల్ అయిపోయింది, మా మీద ఏదన్నా అంటే తెలియని తంత్ర ప్రయోగం కానీ మంత్ర ప్రయోగం జరిగింది అని అనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఇది బాగా రన్నింగ్ అవుతున్న వాళ్ళైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అనేది రన్నింగ్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా బిజినెస్ మంచి డెవలప్ వెళ్ళడం కోసం మీరు ఇంకా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు ఈ యొక్క మంత్ర ప్రయోగం పూర్తిగా నేను తెలియజేస్తాను. రేపు 6వ తారీఖు అమావాస్య కాబట్టి ఎవరైనా సరే సర్వజన వశీకరణ యంత్రాలు కానీ లేకపోతే ధన ఆకర్షణ యంత్రాలు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చేసి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు భర్త కోసం భార్య వశీకరణ యంత్రం, భార్య కోసం భర్త వశీకరణ యంత్రం అటువంటివన్నీ రేపు అమావాస్య రోజున నేను తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ షాపులు కానీ బిజినెస్ ఏదైనా సరే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి, 10 మంది జనం మా షాపుకు రావాలి, మంచి అభివృద్ధి చెందాలి అనుకుంటున్న వాళ్ళకి ధన ఆకర్షణ యంత్రం అనేది ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. అది తయారు చేస్తాం అన్నమాట. అది వచ్చేసి ఒక తాయిత రూపంలో ఉండిద్ది అన్నమాట. అంటే యంత్రం అంటే అక్కడ కొట్టు ముందు తగిలించుకునేవి కాదు, ఒక తాయిత రూపంలో ఉండిద్ది. అది కూడా రేపు అమావాస్య రోజు తయారు చేస్తున్నాను. అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలు అంటే
ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా మారి మీకు అనుకూలంగా ఉండే విధంగా సర్వజన వశీకరణ యంత్రం అనేది రేపు అమావాస్యలో తయారు చేయడం జరిగింది అన్నమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. దానికి మెసేజ్ అనేది చేస్తే ఎవరు కూడా కాల్ చేయొద్దని, కాల్ చేస్తే నేను ఎత్తనమాట. మెసేజ్ చేస్తే లేకపోతే వాయిస్ రికార్డింగ్ పెట్టండి. మీ సమస్య అనేది విని దానికి ఏ విధంగా ఎటువంటి పరిష్కారం అనేది ఇవ్వాలో మీకు నేను తెలియజేయడం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే రేపు ఒక్కరోజు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే చాలు, ఎల్లుండి తయారు చేసేస్తామన్నమాట వాళ్ళ పేర్ల మీదుగా. అదేవిధంగా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా సిద్ధిపోయిన తర్వాత ఈ మంత్రంతో మనం ఏం చేయగలం అంటే, ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, ఏదైనా తంత్ర ప్రయోగం జరిగి ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే అండి సరే అప్పుడు ఏం చేయాలంటే, ఈ యొక్క మంత్రాన్ని ఆల్రెడీ సిద్ధి పొందుతారు కాబట్టి మీరు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత దేవుని దగ్గర కడ్డీలన్నీ వెలిగించి దండం పెట్టుకుంటారు కాబట్టి అటువంటి సమయంలో మీరు ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదివి నేల మీద మీరు ఒక 3 సార్లు అని ఊదినట్లయితే మంత్రశక్తి అనేది ఆ యొక్క నీళ్ళలోకి ఆవిర్భవించడం జరిగింది అన్నమాట. అప్పుడు ఆ నీళ్ళని మీ షాపులో ఉన్న పసుపు నీళ్ళు ఏ విధంగా చల్లుతాం ఆ విధంగా చక్కగా చల్లారంటే మీకు ఏదైనా కట్లు లాంటివి కానీ లేదా మంత్రపూర్వకంగా ఏదన్నా జరిగి ఉంటే అవి పూర్తిగా పటాపంచలు అయిపోతాయి అన్నమాట. మీకు ఆ యొక్క కట్టుబడుల నుండి విడిపోయి మళ్ళీ మీ షాపు ఒకప్పుడు ఏ విధంగా అయితే నడిచిందో ఆ విధంగా నడవడం అనేది జరిగింది. అటువంటి మంత్రం అన్నమాట. లేదు అనుకున్నారంటే మీరు ఇంకా బాగా నడుస్తూనే ఉంది, ఇంకా ఏదైనా అభివృద్ధి చెందాలనుకోండి, మనం ఆల్రెడీ ధన ఆకర్షణ యంత్రం అని ఇస్తామని చెప్పి అవి కొన్ని మూలికలతో తెల్ల జిల్లేడు చెట్టు, నల్ల మెత్త చెట్టు, అదేవిధంగా ఇంకా 10-15 మూలికలు కలిపి మనం ఒక యంత్రం అనేది తయారు చేసి ఇస్తామన్నమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను. చిన్న మంత్రం అన్నమాట. రోజుకు వచ్చేసి 21 సార్లు చొప్పున 5 రోజులు చదువుకోవాలి. 5 రోజుల్లో మంత్రం సిద్ధించింది అన్నమాట. సిద్ధించిన తర్వాత మీరు నేను చెప్పిన ప్రకారం షాపులు కానీ ఏదైనా సరే అంటే షాపులు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు మీరు చల్లుకుంటా ఉంటే మీకు అది సురక్షితంగా ఉండిద్ది అన్నమాట. అట్లా కాదు ఏదైనా బిజినెస్ డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఈ ధన ఆకర్షణ యంత్రం అనేది మీరు మెడలో ధరించాలన్నమాట. అంటే పర్సులో పెట్టుకోవచ్చు, కుడి చేతికి కట్టుకోవచ్చు, మెడలో ధరించవచ్చు. లేదనుకుంటే మీరు ఆ విధంగా చేసుకుంటే ధన అభివృద్ధి అనేది జరిగిద్ది అన్నమాట. సర్వజన వశీకరణ కూడా యంత్రం కూడా ఎంత మనం మెడలో ధరించాలన్నమాట. అది లేదనుకుంటే కుడి చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మంది రావడం, మీతో అనుకూలంగా ఉండటం, 10 మందిలో మీరు ఒక ప్రఖ్యాతగా మీ పేరు అనేది నిలబడిద్ది అన్నమాట. ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. భార్య భర్తలు అయితే ఇంకా తన భర్త మీద తనకి ప్రేమ కలిగే విధంగా ఒక మూలికలతో సర్వజన వశీకరణ యంత్రం అనేది అంటే భార్య భర్తల వశీకరణ యంత్రం అనేది తయారు చేయడం జరిగింది. ఇటువంటివన్నీ ఎవరైనా సరే సమస్యల్లో ఉన్న వాళ్ళే తీసుకోండి, అంతేగాని వేరే ఉద్దేశాలతో ఉన్న వాళ్ళైతే ఎందుకంటే నేను ఎట్లా పడితే అట్లా లేనిలే, అందరికీ ఒక క్లారిటీగా నేను తెలుసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఇస్తాను అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.